నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రభా నా భార్యని జ్ఞాపకం చేసుకో ప్రభా, నా బిడ్డల జ్ఞాపకం చేసుకో ప్రభా, నా ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకో. చాలా ఆసక్తికరమైన విషయం ఇది. మనము భౌతిక సంబంధమైన విషయాల గురించి ఏళ్ల తరబడి ప్రార్థన చేస్తాం. ఉదాహరణకి యవనస్తులు, ప్రభా నాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలని సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తారా చేయరా చెప్పండి. కొంతమంది సంవత్సరాల తరబడి, ప్రభా నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి, ఉదాహరణకి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఎలా చేస్తారు? సంవత్సరాల తరబడి, ప్రభా నాకు మంచి గవర్నమెంట్ జాబ్ కావాలి ప్రభా. కొంతమంది సంవత్సరాల తరబడి, ప్రభా నా కుటుంబం పరిస్థితి బాగాలేదు, కుటుంబాన్ని బాగా కట్టండి నాయన, ఏంటి ప్రభా ఈ పరిస్థితి అని సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తారు. కొంతమంది, ప్రభా జీతం సరిపోవట్లేదు నాయన, చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా కష్టపడుతున్నాం, సహాయం చేయండి నాయనని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తుంటారు. కొన్ని జవాబు వచ్చిందంటే కొంతమందికి వస్తుంది, చాలా మందికి రాదు. ఎందుకు రాలేదంటే అది ఎవరికి అర్థం కాదు, చిన్న కన్ఫ్యూజన్. మరి ఇది భౌతిక సంబంధమైన విషయాలండి, మామూలు విషయాలు. ఇలాంటి సామాన్యమైన విషయాలకి మీరు సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ జవాబు రానేలో ఉన్నారు. సిలువ మీద యేసు ప్రభుతో సిలువ పడిన దొంగ చిన్న ప్రార్థన చేశాడండి, ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకానికి వెళ్ళడానికి. నేను అనేది ఏంటంటే, సామాన్యమైన భౌతికమైన విషయాలు పొందుకోవటానికి సంవత్సరాల తరబడి నేను ప్రార్థన చేస్తుంటే, జస్ట్ పరలోకానికి వెళ్ళిపోవటానికి 1 సెకండ్ ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలుసా? లార్డ్ రిమెంబర్ మీ, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో. తన వెళ్ళడం కాదండి, యేసైతే వెళ్ళిపోవటానికి టప్పని వెళ్ళిపోయాడంత 1 క్షణంలో. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చిన్న చిన్న విషయాలు, లోక సంబంధమైన విషయాలు పొందుకోవడానికి సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తుంటే, అంతకంటే మించిన శ్రేష్టమైన దైవికమైన విషయం పరలోకాన్ని పొందుకోవడానికి జస్ట్ 1 సెకండ్లో ప్రార్థన చేసేసి, ఒకడే కాదండి యేసు ప్రభుతో పాటు వెళ్ళిపోయాడు. యేసు ప్రభు మరణ పునరుద్ధానం తర్వాత ఫస్ట్ పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు అంటే సిలువ వేయబడిన దొంగ. చంద్రమండలంలో ఫస్ట్ ఎక్కింది ఎవడంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని అంటాం కదా, అలాగే యేసు ప్రభుతో పాటు ఫస్ట్ వెళ్ళింది ఎవడంటే ఆ దొంగ వెళ్ళాడు. అయితే ఎలా జరిగిపోయింది ఇది? సంవత్సరాల తరబడి మేము చిన్న చిన్న విషయాలకు ప్రార్థన చేస్తుంటే ఏం జరగట్లేదే, వీడు ఏకంగా అంత గొప్ప విషయాన్ని 1 సెకండ్ ఎలా సంపాదించుకున్నాడు, ఏంట్రా బాబు ఇదని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చాలా సింపుల్ అండి. ఎంత జరిగింది తెలుసా? యేసయ్య వాడిని జ్ఞాపకం చేసుకున్నాడు. వాడు అన్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, లార్డ్ రిమెంబర్ మీ. యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకుంటే సంవత్సరాల్లో జరిగే పని క్షణాల్లో జరిగిపోద్ది. ఇప్పుడు మనకు కావాల్సినంత ఏంటంటే, ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నా నువ్వు? ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా నా భార్యని జ్ఞాపకం చేసుకో ప్రభా, నా బిడ్డల జ్ఞాపకం చేసుకో ప్రభా, నా ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకో. సంసోను జ్ఞాపకం చేసుకో అన్నాడు. చచ్చేవాడు, చావడానికి సిద్ధంగా ఉన్నవాడు అనేక మందిని చంపాడు. ఎందుకు? ప్రభా జ్ఞాపకం చేసుకో అన్నాడు. సిలువ మీద దొంగ జ్ఞాపకం చేసుకున్నాడు. చావడానికి సిద్ధంగా ఉన్నవాడు బ్రతికి నిత్యజీవం పొంది పరలోకానికి వెళ్ళాడు. రూతుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ పొలంలో అయితే ఏరుకుందో అదే పొలానికి యజమానురాలు అయిపోయింది. నోవాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు.